నాగేశ్వర పూజారి గారు, ఎన్ఆర్ఐలు ఫారిన్లో ఉంటారు సార్. ఇక్కడ ఇండియాలో వాళ్ళ మీద ఏమైనా కేసులు పడ్డా, లేదంటే వాళ్ళు ఏదైనా కేసులు వేయాలన్నా వాళ్ళు ఇక్కడ ఇండియాకి రావాల్సిందేనా, వేరే మార్గం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు, మనకి ఇండియా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి రకరకాల కారణాల వల్ల, అంటే ఉద్యోగ నిమిత్తం కావచ్చు, చదువుకునే నిమిత్తం కావచ్చు, లేకపోతే మైగ్రేషన్ అయిపోతారు కొంతకాలం. ఓకే, మైగ్రేషన్ అయి ఫారిన్లో నివసిస్తుంటారు రకరకాల దేశాలలో ప్రపంచవ్యాప్తంగా. ప్రధానంగా యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, తర్వాత న్యూజిలాండ్, ఇట్లాంటి మనకు సౌత్ ఆఫ్రికా, మనకు దుబాయ్, అరబ్ కంట్రీస్లలో వీళ్ళందరూ నివసిస్తుంటారు. ఈ నివసించినప్పుడు ఏమైందంటే ఏంటంటే వాళ్ళు అక్కడ నివసిస్తుంటారు, కానీ వాళ్ళ మ్యాక్సిమం వ్యవహారాలన్నీ ఇండియాలోనే ఉంటాయి. ఆస్తులు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఓన్లీ ఒక సంపాదన కోసమో చదువుకోవటం కోసమో పోతారు తప్ప వాళ్ళ కరెక్షన్స్ అన్నీ ఇండియాలోనే ఉంటాయి. వీళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇండియాలోనే ఉంటాయి. సో ఎన్ఆర్ఐలు వాళ్ళు ఫారిన్లో నివసించేటప్పుడు వాళ్ళ మీద ఏ రకమైన కేసు పడ్డా, అంటే ఎవరైనా కేసు వేసినా, అది క్రిమినల్ కేసు కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, ఇంక ఎనీ అదర్ కేసు పడ్డా, లేకపోతే వాళ్ళు అక్కడ నివసించే క్రమంలో వాళ్ళకి ఇండియాలో ఏమైనా అన్యాయం జరిగిన, ఓకే, వాళ్ళు కేసు వేయాలనుకున్నా వాళ్ళు ఇండియా రావాల్సిన అవసరం లేదు. ఎనీ కేసు, అది సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, ఎనీ కేసు కావచ్చు, ఓకే, వాళ్ళు ఫారిన్లోనే ఉండి ఇండియాలో కేసులు నడిపించేసుకోవచ్చు. ఓకే, దానికి చేయాల్సిందల్లా ఏముంటుంది అంటే ఏంటంటే ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకు జీపీఏ ఇచ్చేస్తే సరిపోతుంది. జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఏంటంటే నా బదులు నువ్వు కేసులు వేయచ్చు, ఓకే, నా బదులు నువ్వు వాదించవచ్చు, ఓకే, నా బదులు కోర్టుకు అటెండ్ కావచ్చు అని చెప్పేసి ఒక జీపీఏ ఇచ్చేస్తే అయిపోతుంది. జీపీఏ హోల్డర్స్ ఎవరు జనరల్గా ఎవరు ఉంటారు? ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు జనరల్గా. ఇంట్లో అమ్మనో, నాన్ననో, అక్కనో, చెల్లినో, తమ్ముడు. కొన్ని సందర్భాలలో మనకు జీపీఏ హోల్డరు ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇప్పుడు కొన్ని కుటుంబాలలో ఏముంటుంది అంటే ఏంటంటే కొద్దిగా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం, సపోజ్ వాళ్ళు తిరగలేరు కోర్టుకి, అడ్వకేట్ ఆఫీస్కి పోలేరు, తిరగలేరు, కాబట్టి వాళ్ళకి ఏంది తిరిగేటోళ్ళు కావాలి, కొద్దిగా తిరిగేటోళ్ళు కావాలి. సో అలాంటప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇచ్చేసుకుంటారు. ఇంకా మరీ ప్రత్యేక సందర్భాలలో అడ్వకేట్ కూడా ఇచ్చుకోవచ్చు. అడ్వకేట్ని నియమించుకొని నా తరపున అడ్వకేట్ అటెండ్ కావచ్చు అని అడ్వకేట్ కూడా జీపీఏగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, అది కేసు టు కేసు. ఓకే, సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అరే మా మీద కేసు ఉంది, మేము వెళ్ళాలంట కదా అనేది ఒకటి, లేదా మేము కేసు వేయాలంటే ఇండియాలో ఉండాలంట కదా అనేది ఒకటి. ఈ రెండు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, మీరు ఏ దేశంలో అయితే ఉంటారో అదే దేశంలో ఉంటూ మీరు ఇండియాలో మీరు రాకుండా ఎటువంటి కేసునైనా కూడా మీరు ఇక్కడ ప్రాసిక్యూషన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఎదుర్కోవచ్చు. సార్ ఇక్కడ డౌటు, ఇప్పుడు కోర్టుకు హాజరు కావాలి సార్, వాయిదాలు పడ్డప్పుడు హాజరవుతూ ఉంటారు కదా, జడ్జి గారు ఏమన్నా మీరు ఒక్కసారైనా హాజరవ్వండి ఇలాంటి రూల్ ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారు? ఏది ఎన్ఆర్ఐస్కి జీపీఏ ఉంది, ఆల్రెడీ జీపీఏ నడుస్తుంది. లేదు, కొన్ని క్రిమినల్ కేసులలో ఏంటంటే మనకి ఇప్పుడు క్రిమినల్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వాలనుకుందాం, సపోజ్ క్రిమినల్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే కంపల్సరీ ఆ వ్యక్తి మీదనే ఇవ్వాలి కదా, కాబట్టి ఆ జడ్జిమెంట్ డే అయితే పక్కా ఉండాలి అని చెప్పే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే మిగతా క్రిమినల్ కేసులు మొత్తం పార్టీస్ లేకుండా మనము రన్ చేసుకుంటూ వచ్చిన త్రూ జీపీఏ ద్వారా జడ్జిమెంట్ రోజు కంపల్సరీ ఉండాలి అని ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉంటాయి. క్రిమినల్ కేసులలో రెండు, ఒకటి ఎగ్జామినేషన్, రెండోది జడ్జిమెంట్ రోజు ఖచ్చితంగా ఉండాలని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐకి ఇతనే జీపీఏ అని చెప్పి దాన్ని ఎట్లా నిర్ధారించుకుంటారు? ఎట్లా నిర్ధారించుకుంటామంటే ఏంటంటే మనం ఇక్కడ నుంచి జీపీఏ పేపర్లు రెడీ చేసి, అడ్వకేట్ మొత్తం జీపీఏ పేపర్లన్నీ రెడీ చేసి మనం ఫారిన్ కంట్రీ పంపించేస్తాం. అంటే అతను ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్న నోటరీ అడ్వకేట్ కానీ అటిస్టేషన్ చేసే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ నేను బతికే ఉన్నా, నా పేరు ఇది, నేను బతికే ఉన్నా అని చెప్పేసి వాళ్ళు నోటరీ సర్టిఫై చేసేస్తారు. ఈ వ్యక్తి బతికే ఉన్నాడు, ఇక నా కళ్ళమోట హాజరైండు, కాబట్టి ఇతడు ఓకే, ఇతడు ఫలానా వ్యక్తికి జీపే ఇస్తున్నాడు, కాబట్టి నేను దీన్ని నిర్ధారిస్తున్నా, ఈ డాక్యుమెంట్ని నేను నిర్ధారిస్తున్నా అని చెప్పేసి అతడు ఆ డాక్యుమెంట్ అటిస్టేషన్ చేసేస్తాడు. అటిస్టేషన్ చేసి దాన్ని మళ్ళీ ఇండియాకు పంపిస్తారు. ఇండియాకు పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ డాక్యుమెంట్ని ఎవరికైతే మనం ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు తీసుకొని మన లోకల్ ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఓకే దాన్ని వ్యాలిడేట్ చేయించాలి. అక్కడ ఒక బతుకున్న వ్యక్తి ఇస్తాడు కదా, మళ్ళీ ఇక్కడ నేను కూడా బతుకున్నా, నాకు ఇక్కడ ఫారిన్ నుంచి వచ్చింది, దీన్ని వ్యాలిడేట్ చేయండి అంటే ఈయన కూడా బతుకున్నట్టు
కన్ఫర్మేషన్ చేసి ఇద్దరు వేస్తారు. సో ఒకటి ఫారిన్లో అటెస్టేషన్ జరుగుతుంది, ఒకటి ఇండియాలో అటెస్టేషన్ జరుగుతుంది. కాబట్టి కోర్ట్ కెన్ బిలీవ్ ఓకే రైట్ ఒక ప్రాసెస్ ప్రకారం వచ్చింది కాబట్టి అక్కడ వ్యక్తే మనకు జీపే ఇచ్చిండు కాబట్టి అది నమ్మి కోర్టు ప్రాసెస్ చేస్తారు. సరే ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వర్చువల్లో ఎన్ఆర్ఐని కూడా ఆన్లైన్లోకి తీసుకుని ఏమన్నా రూఢీ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా సందర్భాలలో మనకు డైవర్స్ కేసులలో కావచ్చు, క్రిమినల్ కేసులలో కావచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి చాలా సందర్భాలలో. త్రూ వాట్సాప్ ద్వారా కావచ్చు, జూమ్ ద్వారా కావచ్చు, చాలా సందర్భాలలో అక్కడ నుంచి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, విషయాలన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే వాళ్ళు అక్కడ కూర్చొనే ఏ కేసు అయినా వేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. లేదా వాళ్ళ మీద ఏ కేసు పడ్డా కూడా దాన్ని ఎదుర్కొనే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు రాకుండా. సార్ మీరు విదేశాలకు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఈ జీపీఏ గురించి ఎన్ఆర్ఐలకి పూర్తి స్థాయిలో అవగాహన ఉందా సార్? అందరికీ చాలా మందికి లేదు, ఇప్పటికీ తెలీదు. లేదు, చాలా మందికి లేదు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఒక 50% పీపుల్కి ఉంది అవగాహన. మనం ఇండియాకు వెళ్లకుండా కేసులు వేసుకోవచ్చు, లేదంటే మన మీద ఉన్న కేసులు పడితే ఎదుర్కోవచ్చు అనేది ఒక 50% అవగాహన ఉన్నది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. చాలా మంది తెలియదు, ఇంకా అక్కడనే వేసుకోలేమేమో, అయ్యో రావాలేమో భయాందోళనతో చాలా మంది అడుగుతుంటారు ఇప్పటికీ. అయ్యో సార్ మావాడు అమెరికాలో ఉన్నాడు సార్, ఇప్పుడు మా అబ్బాయి మీద కేసు పడ్డది, ఏం చేయాలి సార్, రావాల్సిందేనని అడుగుతుంటారు. సరైన అడ్వకేట్ లేకపోవడం కూడా. సరైన అడ్వకేట్ అంటే ఇప్పుడు మనకు అదే చెప్తాను, ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేసేటోళ్ళకి ఇది చాలా అవగాహన ఉంటుంది అట్లా. కాబట్టి ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే వాళ్ళ మీద ఏ రకమైన కేసులు ఇండియాలో పడ్డా, లేదా వాళ్ళకి ఎవరి మీద కేసు వేయాలనుకున్నా వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వీసాలతో దీంతో సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.